సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో కబ్బారాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా చిట్కిల్ కాలనీలో ముత్తంగి చెరువు కూడా ఆక్రమణకు గురి కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు లోతట్టు గ్రామాలను ముంచెత్తాయి. ఇక ఇదే పరిస్థితిపై నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోవడంతో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ప్రభుత్వం కాలనీల అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కబ్జాలకు గురైన చెరువులను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సైడ్ మీరు చూస్తూ ఉన్నారు, ముత్తంగి చెరువు అలగిల్లడం వల్ల ఏవైతే ఈ దగ్గర కాలనీలు ఉన్నాయో, మరి సనా కాలనీ, రాధమ్మ కాలనీ, డిఫెన్స్ కాలనీ, నాగార్జున కాలనీ, ఇట్లాంటి మరి అనేక రకాలైనటువంటి కాలనీలన్నీ గిట మరి అష్టదిగ్బంధనంలో ఉన్నట్టు చుట్టుముట్టు వాటర్ జీరడం జరిగింది. మరి వల్ల అధికారులకు గిట గత జనవరిలోనే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుర్రు, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్టు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి పైసలు దండుకొని వేలాది కోట్ల ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటా ఇలా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇలా వాళ్ళకి తెలుసు, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టు మరి చెరువులకు వెళ్ళి వాటర్ అనేది అలిగి వెళ్ళినప్పుడు ఆ వాటరు ఈ కాలనీల గుండెనే వాగులా కలుస్తుందని తెలుసు. మరి ఏవైతే గతంలో ఉన్నటువంటి ఈ వరద కాలువలు కానీ నాలాలు కానీ ఇవైతే కబ్జాలకు గురైనాయో, ఎవరైనా కబ్జాలు చేసి ఇండ్లు కట్టిర్రా, లేకపోతే లీడర్లు వెంచర్లు చేసి అమ్ముకున్నారా అని చెప్పి మరి దాన్ని తీరుతెన్నులు తెలుసుకొని మరి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఈ అధికారుల పైన లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ బ్యాక్ సైడ్ మీరు చూస్తూ ఉన్నారు, ముత్తంగి చెరువు అలగిల్లడం వల్ల ఏవైతే